జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తుకి స్వాగతం. సొంత ఇల్లు నిర్మాణం చేసుకున్నాక అద్దె ఇంటికి ఎప్పుడు వెళ్తాడు అనే దాని గురించి మనం చర్చించుకుంటే, ఉదాహరణకి నేను ఉన్నాను అనుకోండి, ఎగ్జాంపుల్. లేదంటే ఒక ఎక్స్ క్యాండిడేట్ ఉన్నాడు. అతను తన నిత్య జీవితంలో ఒక 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు కష్టపడి ఒక మంచి గృహాన్ని నిర్మించుకుంటాడు. ఎందుకు నిర్మించుకుంటాడు అంటే, ఈ నిర్మాణానికి ముందు అతను కొంత ధనాన్ని కూడా సంపాదించుకుని ఈ ధనమంతా తీసుకెళ్ళి ఆ గృహం మీద పెట్టి అందులో ఒక 10 కాలాలు సుఖంగా ఉండాలి నేను, లేదంటే నేను నా తర్వాత పిల్లలు అందరూ హ్యాపీగా ఉండాలని ఒక పెద్ద గృహం కడతాడు. కట్టిన 3 నెలలకో 4 నెలలకో అందులో ఉండకుండా అద్దెకి వెళ్ళిపోతాడు. అంటే ఇక్కడ పాయింట్ ఏమిటి? అతను ఒక 30-40 సంవత్సరాల వరకు అద్దెలోనే ఉంటాడు. సొంత ఇల్లు కట్టుకుని అందులో ఉందాం అనుకుంటాడు, మళ్ళీ అనుకోకుండా అద్దెకి వస్తాడు. అంటే సొంత ఇల్లు యజమాని అద్దెకి ఎప్పుడు వెళ్తాడు? తప్పకుండా ఆ కట్టుకున్న గృహంలో వాస్తు ప్రాబ్లం ఉంటే డెఫినెట్గా అందులోంచి బయటకు వచ్చేస్తాడు. మనం అనుకుంటాం జాతకం బాగుంది కాబట్టి సొంత ఇల్లు కట్టుకున్నాం అంటాం. కట్టుకున్నాం కరెక్ట్, జాతక బలం వలన అందులోనే ఉండొచ్చు కదా అదే బలంతో. అంటే కట్టుకుండే వరకు జాతక బలం పనిచేస్తుంది. ఒకసారి కట్టుకొని గృహప్రవేశం అయిన తర్వాత జాతక ఫలం కాస్త వాస్తు బలంలోకి వెళ్తుంది, కన్వర్ట్ అవుతుంది. అక్కడ వాస్తు అనేది మీకు బలంగా లేదు, అక్కడ నియమాలు బలంగా లేవు, ద్వారాల యొక్క బలం లేదు, అక్కడ ఎక్కడో ప్రాబ్లం ఉంది అంటే అందులోంచి మళ్ళీ బయటకు వెళ్ళిపోయి ఎక్కడో నివసిస్తాడు. ఏ పూణేలోనో, ఏ మహారాష్ట్రలోనో, ఏ బాంబేలోనో, కలకత్తాలోనో, చెన్నైకి వెళ్తాడు. ఏమోనండి మేము కట్టామని కానీ 2-3 నెలలు ఉన్నామేమోనండి గత 6 సంవత్సరాల్లో. ఒక్కసారి మేము వచ్చిన పాపాను పోలే, అద్దెకి ఇచ్చాము అంతేనండి. అంటే సుఖంగా గృహంలో ఉన్న పాపాను పోలేదండి. కష్టపడి కట్టుకున్న ఇంట్లో మేము ఉండలేకపోతున్నాం, అదొక్కటే మాకు బాధగా ఉంది అంటారు చాలామందికి ఉంటుంది. అంటే మనం కట్టుకున్న ఇంట్లో మనం ఉండలేకపోతున్నాం. ఉండాలంటే భయం, అక్కడికి రావాలంటే భయం. ఈవెన్ కొంతమంది అంటారు, నేను రెంట్ కూడా వెళ్ళి తీసుకోనండి, వెళ్తే ఏదైనా అవుతుంది, నేను ఆల్రెడీ ఇబ్బంది పడ్డాం. వాడిని అకౌంట్లో ఏమంటానండి, అద్దెకుండి ఆయన అకౌంట్లో వేస్తాడు పాపం అంటాడు. కనుక సొంత ఇల్లు వాళ్ళు అద్దెకున్నారంటే అక్కడ బలం తగ్గినట్టే. అంత ఉండవలసిన అవసరం లేదు, కర్మ లేదు. మనం అనుకున్నది మనం అందులో ఉండాలని, కానీ మనం బయటకు వచ్చి ఉందామని కదా. కనుక సొంత ఇల్లు వాళ్ళు కూడాను మనం అద్దెకి వెళ్తున్నామంటేనే ఎక్కడో ఆలోచన చేయాలి. మనం కట్టుకున్న గృహం మన పేర్ల మీద చూసుకున్న గృహం, మనం ముహూర్తంలో కూర్చొని గృహప్రవేశమైన గృహంలో మనం ఎందుకు ఉండట్లేదని ఆలోచించండి. ప్రతి ఒక్కరూ తనకు తానుగా ఆ క్వశ్చన్ వేసుకుంటే ఎందుకు మనం మన గృహంలో ఉండట్లేదని అక్కడ గుర్తొచ్చేది మీకు వాస్తు శాస్త్రం. తప్పకుండా అందులో ఏదో నెగిటివ్ వైబ్రేషన్ ఉంటే యజమాని బయటకు తోలే వరకు ఆలోచన చేస్తూ ఉంటుంది. తప్పకుండా మనం బయటకు వెళ్ళిపోతాం, అద్దెకు వచ్చేవాడు సుఖపడతా ఉంటాడు. మనకు అనుకుంటాం మనం ఉండలేకపోయినా వాడు మటుకు హ్యాపీగా ఉన్నాడు సార్. 4 మారారు 5 సంవత్సరాలు, 4 కొత్త ఇళ్ళలోకి వెళ్ళారు, కానీ మనం ఉండడానికి భయం ఏంటి? మనకు ఎక్కడో అక్కడ వైబ్రేషన్ సరిగా లేదు. కనుక అది కూడా మనం మార్చుకున్నట్టయితే తప్పకుండా మన ఇంట్లో మనం ఉండే అవకాశం ఉంటుంది. మంచి అద్భుతమైనటువంటి ప్రశాంతత లభిస్తుంది. జై శ్రీమన్నారాయణ.